అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం వేదికగా జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు అయితే జరుగుతున్నాయి. ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ప్రముఖులు కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలో చూసుకుంటే కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయిన పరిస్థితులు కనిపించినాయి. మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? చూస్తే ఒకవైపు వైసీపీ నేతలంతా కూడా అసలు ప్రభుత్వం అసలు ఏమీ బాగోలేదంటూ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు 14 నెలల పాలనలో మేము చేసింది చాలా ఉన్నదంటూ కూడా మరొకరు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం కూడా అనంతపురంలో పెట్టారు, గ్రాండ్ సక్సెస్ అంటూ కూడా కూటమి నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఏంటి ఇదంతా? కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ అంటే సూపర్ 6 పథకాలు మేము అమలు చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం అంటే కేవలం సూపర్ 6 ఇవే కాదు. మనం చూసాం, జగన్ 2,70,000 కోట్లు బటన్ నొక్కాడు, కానీ ఓడిపోయాడు. ప్రజల యొక్క జీవితాలని మౌలికంగా మార్చే అంశాలని ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. 3 అంశాలు మీ దృష్టికి తెస్తాను. మొదటిది, ప్రజలు జీవన ప్రమాణాలు పెరగాలి అంటే నీటిపారుదల రంగంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి. వాళ్ళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి, వంశధార ఈ ప్రాజెక్టులు నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతా ఉన్నాయి. రాయలసీమలో గాలేరు, నగరి, హంద్రి నీవా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే ప్రజల జీవన ప్రమాణం, కానీ ఈ ప్రభుత్వం వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రెండవది రైతాంగం. ఈ రోజుకి ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. రైతాంగం ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. అది మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, కోకో పంట కావచ్చు, శనగ కావచ్చు, అనేక పంటల రైతులు మాకు గిట్టుబాటు ధర లేదని వాపోతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి పెద్ద చేసిందేమీ లేదు. అలాగే వైద్య ఆరోగ్య రంగాలు తీసుకున్నప్పుడు ఇవాళ మెడికల్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసింది. దాని డబ్బులు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇందులో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రైవేటీకరణే, మేము భూములు ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెట్టుకోరు. మెడికల్ కాలేజీ అంటే కాలేజీయే కాదు, 300 బెడ్ల ఆసుపత్రి కట్టాలి. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిపోయేటటువంటి పరిస్థితి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలా విద్యారంగానికి సంబంధించి లోకేష్ గారు విద్యామంత్రి, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆయన విద్యామంత్రి అయితే తొందరగా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించాం. కానీ వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. అట్లాగే గత ప్రభుత్వం 6 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేసింది. మేము వస్తే అన్నీ మార్చేస్తామన్నాడు లోకేష్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని 9 రకాల పాఠశాలలుగా మార్పు చేసింది. అందుకని ఇవాళ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులను ఎవరిని కదిలించినా కథలుగా అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్తా ఉన్నారు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరేదో అడావిడిగా సూపర్ 6 సూపర్ హిట్ అంటే సరిపోదు. నిజంగా ప్రజలు, రైతులు, కౌలు రైతులు, అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని స్టడీ చేసి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. వాళ్ళకి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు సంవత్సరం 3 నెలలు అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీగా, ఏవో కొన్ని పేపర్లు రాసిన దాన్ని పట్టుకుని చూసుకోకుండా నిజాయితీగా గుండెల మీద చేసుకుని వాళ్ళు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని మేము కోరుతాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాజధాని అమరావతి వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒకవైపు శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీని సమయం టెండర్లు కూడా ప్రక్రియ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతా ఎలా చూడాలి? దీన్ని రాజధాని అమరావతిలోనే ఉండాలి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మేము కూడా మొదటి నుంచి దాన్ని బలపరుస్తాం. రాజధాని అమరావతిలో ఉంది. కానీ అమరావతిలో రైతులు 33,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఇంతవరకు ఆ ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు ఇవ్వలేదు.
రిటర్నబుల్ ప్లాట్స్ అంటే వాళ్ళకి ప్రతి ఎకరానికి ఒక కమర్షియల్ ప్లాట్, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఇవ్వాలి. అవి ఎంతవరకు ఇవ్వలేదు. ఆ ప్లాట్లు వేయడానికి 15,000 కోట్లు. అవి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ మేము 44,000 ఎకరాల భూ సమీకరణ మళ్ళీ చేస్తామంటున్నారు. ఇది దారుణమైన విషయం. అందుకని మేము చెప్పేది ఏంటంటే, ఒకటి, ముందు రైతాంగానికి న్యాయం జరగాలంటే ప్లాట్స్ వేసి రిటర్నబుల్ ప్లాట్స్ ఆ రైతులకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, పెద్ద పెద్ద చూస్తున్నాం మనం పేపర్లో, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు, ఇవన్నీ ఆలోచన చేయకుండా ముందు ప్రభుత్వం చేయాల్సిన పని పాలనా భవనాలు. గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళున్న పాలనా భవనాలు కట్టలేదు, తాత్కాలిక భవనాల్లోని. పాలనా భవనాలకు సుమారు ఒక 20 నుంచి 30,000 కోట్లు. ఈ లక్షల కోట్లు చెప్పినా ఆ డబ్బంతా ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. కాబట్టి పాలనా భవనాల నిర్మాణం, రైతాంగానికి రిటర్నబుల్ ప్లాట్లు, ఈ 2 చేస్తే రాజధానిలో వాళ్ళు సంతృప్తిగా ఉంటారనేది నాకు ఆ ప్రాంత వ్యక్తిగా నాకున్న అభిప్రాయం. అంటే రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటారు, కానీ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే పూర్తిగా ఆర్థిక పరంగా వెనకబడి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమ్మేళనం మీరు అన్ని డబుల్ ఇంజిన్ సర్కార్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ పరిస్థితి ఎలా ఉంటే ఆర్థిక పరంగా ఎందుకు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇప్పుడు రాజధాని నిర్మాణానికి వాళ్ళు వేసిన ప్రణాళిక 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు మీరు చూడండి కావాలి. కానీ ఇవాళ అక్కడ డబ్బులేవి, ఉదాహరణకు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామని. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని. ఆ 15,000 కోట్లు కూడా ఇప్పుడు కేంద్రం ఏమంటుందంటే, మేము అడ్డం ఉంటాం కానీ మీరు మళ్ళీ పే చేయాల్సిందే అంటుంది. అయ్యేం ఉచితంగా ఇవ్వటం లేదు. అందుకని మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, వాస్తవంగా రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని మనకి విభజన చట్టంలో ఉంది. ఆ నిబంధన ప్రకారం కనీసం 30,000 కోట్లు కేంద్రం సహాయం చేస్తేనే ఈ రాజధాని నిర్మాణం అనేది జరుగుద్ది. లేనట్లయితే ఊరికి పేపర్ల మీద గతంలో మనం చూసాం బాహుబలి సెట్టింగ్స్ అని, అలా మిగులు తప్పితే వాళ్ళు చెప్పేవన్నీ పూర్తయ్యే అవకాశం లేదు. అందుకని అంత ఓవర్గా వెళ్లకుండా నా అభిప్రాయం ఏంటంటే, ముందు పాలనా భవనాలు అంటే ఏంటి? రాజ్భవన్ అంటే గవర్నర్ గారు ఉండేది. రెండోది సచివాలయ భవనాలు. మూడోది శాసనసభ, శాసన మండలి. ఈ పర్మనెంట్ భవనాలు కడితే అవి ముందు వాటికి సంబంధించినటువంటి నిధులు సమీకరణ చేసి ఆ పర్మనెంట్ భవనాలు కట్టాలనేది నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా చూసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పారో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా పాత్ర పోషించిన పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుంది పరిస్థితి. గత ప్రభుత్వమే చెప్పింది మా ఏములోనే పూర్తి చేస్తామని చెప్పింది, కానీ చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ సంవత్సరం పైన అయిపోయింది, ఇప్పటికీ కూడా కనీసం దానికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తూ ఉంది. దీనంతా ఎలా చూడాలి, ఏంటి జరుగుతుంది? వాస్తవంగా మీకు తెలుసు, విభజన చట్టం మీరు చదవండి. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే అసలు ఆ ప్రాజెక్టును కట్టి మనకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రాది. వాళ్ళతో కట్టిస్తే పోయేది. మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దూరినాయి. సో చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి దాని మీద అసలు ఇంట్రెస్ట్ చూపించదా. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు. కారణం ఏంటంటే, మీరు విలేకరులుగా మీరు కూడా గుర్తించాల్సింది, పోలవరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి అంశం పునరావాసం. 1,05,000 కుటుంబాలు అక్కడ మునిగిపోతాయి. వాళ్ళు నివసించే ప్రాంతం 240 గ్రామాలు. ఈ 1,05,000 కుటుంబాలకు పునరావాసం చేయాలంటే 33,000 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పుడు కేవలం 7,000 కోట్లు చేశారు. పునరావాసం కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పునరావాస నిధులు కూడా తీసుకుంటేనే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటానికి అవకాశం. ఎందుకు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకురావడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే చూసుకుంటే ఇద్దరు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమూజ్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైగా చూసుకుంటే కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది వినే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఈరోజు ఎందుకు ఇంత వెనకడుగేస్తున్నారు? వాస్తవంగా మోడీ తత్వం మనకు తెలుసు. మోడీ అంటే మామూలు వ్యక్తి కాదు, మీ అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టడానికి ఏ పనైనా చేస్తాడు. వాస్తవంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సీట్ల మీద మోడీ ప్రభుత్వం ఆధారపడవు. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి 240 సీట్లు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక మద్దతు సమరిస్తే ప్రభుత్వం పడిపోదు. వాస్తవంగా వీళ్ళు ఎంతో డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో ఎంతో ఒత్తిడి తేవాలి. కానీ వీళ్ళు ఒత్తిడి చేయడంలో విఫలం చెందుతూ ఉన్నారు. కొంత వాళ్ళు కలిసిమెలిసి వెళ్దాం, కలిసి ఉంటేనే మనం ఈయనతో బెటర్గా ఉంటుందనే ఉద్దేశంలో ఉండొచ్చు. ఏదైనా
వాళ్ళకు మద్దతు ఉంది కాబట్టి ఆ మద్దతును ఉపయోగించుకుని ఇంకా రాజధానికి కానీ పోలవరానికి కానీ ఎక్కువ నిధులు సంపాదించేలాగా వాళ్ళ ఆలోచన ఉండాలనేది నేను అనుకుంటున్నాను. అంటే అప్పుడు చూసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో పథకాలను తీసుకుని ప్రవేశపెట్టారు ఆనాటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఆ విధంగా ఒత్తిడి తీసుకుని వచ్చారు, ఆ విధంగా నిధులు తీసుకుని వచ్చారు. ఈ రోజు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అసలు ఏంటి ఇద్దరి మధ్య ఆలోచనలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? అంటే మోడీ తత్వం మనకు తెలిసిందే. మోడీ మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ రాష్ట్రాలను కానీ ఇబ్బంది పెట్టడంలో ఆయన దిట్ట. దానికోసం అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవసరమైతే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇటేటినైనా వాడగలిగిన శక్తివంతుడు ఆయన. కాబట్టి వీళ్ళంతా కూడా భయపడుతున్నారు. మన రాష్ట్రంలో చూశారు కదా మీరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఎవరిని బలపరచాలి? అది కూడా మోడీనే బలపరు. మనం ఉపరాష్ట్రపతి ఎన్నికలో మనం చూసాం కదా, ఇది ఒక చిత్రమైన రాష్ట్రం అన్నమాట. అధికార పక్షం మోడీనే బలపరుస్తుంది, ప్రతిపక్షం మోడీనే బలపరుస్తుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఇవన్నీ కూడా దానివల్ల వాళ్ళు మన రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పను, కానీ విఫలమయ్యారు అనేది నాకున్న అభిప్రాయం. అంటే జన విజ్ఞాన వేదికగా మీరు ఒక ముఖ్య పాత్ర అయితే పోషిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకి ప్రభుత్వాలకి మీ నుండి ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు, ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? ఈరోజు జన విజ్ఞాన వేదిక మహాసభలో నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడాను. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి 4 విషయాలు నేను ప్రస్తావన చేశాను. ఒకటి, అన్ని ప్రాంతాలకి అభివృద్ధిలో సమతుల్యత ఉండాలి. అన్ని ప్రాంతాలు అంటే మనకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వెనుకబడిన ప్రాంతం, రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెనుకబడిన జిల్లాలు. ఈ వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రాధాన్యత ఉండే విధంగా అభివృద్ధిని చేయాలి. ఇది మా ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, అన్నిటికంటే ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇవ్వాలి. నీళ్లుంటే ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఎందుకు శ్రీకాకుళం వెనుకబడి ఉంది, ఎందుకు విజయనగరం జిల్లా వెనుకబడి ఉంది? కాబట్టి నీళ్లు వచ్చేలాగా ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి ఇటువంటి నిర్మాణం చేయాలి. మూడోది ఏంటంటే, విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బాగుంటున్నాడు కాబట్టి ఆ హామీలు అమలు జరిగే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించాలి. ఈ 3 కనుక జరిగితే మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సినారియో పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపైన అయితే కులంకుశంగా చర్చించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీనిలో భాగంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి సంబంధాలపైన అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలతో ఒకలా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తున్నాయి అంటూ కూడా మరోవైపు తీవ్రంగా ఘాటుగా విమర్శించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని సహాయ సహకారాలన్నీ కూడా కేంద్రం నుంచే ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం నుంచే చేయించాలి, లేకపోతే చేయలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే అమరావతి కూడా దానికి సంబంధించి పూర్తిగా ఇదంతా కూడా కట్టడాలన్నీ జరగాలంటే మాత్రం 1,00,000 కోట్ల పని అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా కూడా ఇప్పుడు జరిగే పని కాదు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.